ప్రపంచంలో ఉంటున్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ దీపావళి. ఈ దీపావళికి మా ఇంట్లో స్పెషల్ ఏంటి చెప్పేశాను కదా, మీకు తెలిసిపోయింది కదా. మీ భార్య పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడు పెట్టలేదు. పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత ఏది నేర్చుకున్నాం, అది మర్చిపోతాం. ఎందుకంటే ఆయుష వస్తేనే నాకు బ్యాటరీ ఛార్జింగ్ అయినట్టు. అవునా? మగుడు ఆయుషానా నేనా? రవ్వ లడ్డులో ఇవి మధ్య మధ్యలో అలా వస్తుంటే ఎంత బాగుంటుంది కదా. ఇప్పుడు దీన్ని దోరగా ఫ్రై చేయాలి. చేస్తున్నావా? సౌండ్ కాదు, తిప్పుతున్నా. అరే తిప్పు 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 నవ్వు సిప్పు సిప్పు సిప్పు. ఫుడ్ దగ్గర నాకు అస్సలు మొహమాటం ఉండదు. చెప్పక్కర్లేదు మా దేశం. ఎలా ఉంది? ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. నమస్తే, అస్సలాము అలైకుం. ఈ రోజు దీపావళి జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు. మీ ఇంట్లో ఇలాగే వెలుగులు విరజిమ్ముతూ మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో హ్యాపీగా మంచిగా సుఖ సంతోషాలతో ఉండాలని, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అలాగే ప్రపంచంలో ఉంటున్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ దీపావళి. మీ ఇంటిల్లిపాది చాలా ఈ దీపావళికి మీ లైఫ్లో మంచి అద్భుతమైన ఎదగాలని అండ్ అలాగే ఆయురారోగ్య సంపద అండ్ సుఖంగా ఉండాలని ఒక బ్రదర్గా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా నేను ఆశిస్తున్నాను. సో వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి. ఈ దీపావళికి మా ఇంట్లో స్పెషల్ ఏంటి చెప్పేశాను కదా, మీకు తెలిసిపోయింది కదా. అబ్బా చెప్పేసాను, మర్చిపోయి ఉంటారేమో. మళ్ళీ ఒక 2 సార్లు మీ మీద అలగొచ్చు అనుకున్నాను, కానీ కరెక్ట్ గా చెప్పేశారు. రవ్వ లడ్డు ముందు ఎక్కడ తిన్నారు, ఎప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడు తిన్నారు? రవ్వ లడ్డు చాలా పెళ్లిళ్ళలో పెడుతుంటారు. మీ భార్య పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడు పెట్టలేదు. పెట్టారు కానీ ఎప్పుడు తిన్నా గుర్తుండదు కదా, డేట్ పెట్టుకుంటారు కదా. అది ఏమన్నా అమృతమా? ఇప్పుడు భార్య చేతులతో ఏం చేసి ఇచ్చినా అది అమృతమే, గుర్తు పెట్టుకోవాల్సిందే. అంటే భార్య మీద ప్రేమ ఉన్నవాళ్ళు ఫస్ట్ టైం భార్య చేతులతో ఏం తిన్నా సరే అవి గుర్తు పెట్టుకోవాలి. ఫస్ట్ టైం నా చేతులతో ఇచ్చిన రసం, ఫస్ట్ టైం నేను చేసిన పప్పు, ఫస్ట్ టైం నేను చేసిన చికెన్, మటన్, ఇవన్నీ కూడా డేట్లతో సహా మీరు గుర్తు పెట్టుకోవాలి. పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత ఏది నేర్చుకున్నాం, అది మర్చిపోతాం. ఫస్ట్ టీ పెట్టగా రాదు నీకు. మీరు 10 సంవత్సరాలు అన్నారు, 10 సంవత్సరాలు కూడా కాదు, 20 సంవత్సరాల తర్వాతే అన్ని నేర్చుకున్నా. 20? నేను ఇంకా తక్కువ చెప్పారు మీరు. అందుకోసం ఫస్ట్ స్టార్టింగ్ లో టీ ఇచ్చావు. ఏ డేట్ కి ఇచ్చాను, ఏ రోజు ఇచ్చాను, ఎన్ని గంటలకి ఇచ్చాను, ఆ టైంతో సహా చెప్పండి. అది గంటలకు కాదు, అది మా అమ్మ చేసి నీ చేతికి ఇస్తే తీసుకొచ్చి నాకు ఇచ్చావు. అది ఏ రోజు ఇచ్చాను చెప్పండి. పెళ్ళైన 5 రోజులకో 6 రోజులకో 5 రోజులకో 6 రోజులకో టీ ఇచ్చాను కదా. బాగా గుర్తు పెట్టుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా మీద ఎంత ప్రేమ ఉందో ఈ సందర్భంగా నాకు తెలిసిపోయింది. టీ వల్ల ఒక్క టీ మీ మీద ఎంత నా మీద ఉన్న ప్రేమని చెప్పేసింది. ఒక టీ జీవితాన్ని మార్చేసింది. సరే, ఈ రోజు మరి దీపావళికి మనం వినాయక చవితికి పాల తాలిక చేసాము. తర్వాత వరలక్ష్మి వ్రతానికి వరలక్ష్మి వ్రతానికి పులిహార చేసాము. కదంబం ఎప్పుడు చేసాము? దసరాకి చేసాం. మరి ఈ రోజు రవ్వ లడ్డు చేసేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీపావళి స్వీట్ బాగుంటుంది కదా, రవ్వ లడ్డు అందరు కూడా ఎంజాయ్ చేస్తారు కదా.
అలాగే ఈ దీపావళికి వాళ్ళందరి ఆశీస్సులు కూడా మనకు కావాలి. మీరందరూ కూడా మాకు బ్లెస్సింగ్స్ ని అందించండి. అయితే రవ్వ లడ్డు చేసేటప్పుడు మా వారు, నేను అంతా ప్రాసెసింగ్ చేసేసి రెడీగా ఉంచుతాను. మా వారు రవ్వ లడ్డులు అన్ని ఒక 500 వరకు చేయాల్సి ఉంటుంది మీరు. సరే స్టార్ట్ చేసేనా? ఆయిషాకి రమ్మన్నాను, ఇంకా రాలేదేంటి? ఫ్యామిలీ ఉంది కదా, అలాగే మరి పిల్లలు. ఎందుకంటే ఆయిషా వస్తేనే నాకు బ్యాటరీ ఛార్జింగ్ అయినట్టు. అవునా? మగుడు ఆయిషా నేను. అయ్యో ఇలా అంటే ఎలాగండి? యా ఓకే. ముందుగా ఈ గిన్నెలా పెట్టానో లేదో మా ఆయిష ఇలా ప్రత్యక్షం అయిపోయింది. అయితే ఆయిష నెయ్యి పట్టుకొని రెడీగా ఉంది. నెయ్యే కదా ఫస్ట్ వేసేది. నెయ్యి వేసిన తర్వాత ఏం చేయాలి చెప్పు ఆయిష? దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసి తర్వాత చేసేసి సూజీ దాన్ని. అమ్మా వెరీ గుడ్. నువ్వు రవ్వ లడ్డు ఎప్పుడైనా చేసావా? చేయలేదు, తిన్నాను. నేను కూడా సేమ్ ఫస్ట్ టైం చేస్తున్నానండి. నేను కూడా ఫస్ట్ టైం. ఏదైనా మేము ఫస్ట్ టైం పాల తాలికలు చేసి అది కూడా ఫస్ట్ టైమే. ఇది ఫస్ట్ టైమే. కానీ ఇది నేను చిన్నప్పుడు మా ఇంటి పక్క ఇంటి వాళ్ళు చేస్తున్నప్పుడు నేను చూశాను. వాళ్ళు అంటే చిన్నప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం, చూడలేదు, క్రీస్తు పూర్వం. నేను అయినా అన్ని సంవత్సరాల కింద ఇప్పుడు ఎక్కడ గుర్తుంటుంది. వాళ్ళ ఇంట్లో రవ్వ లడ్డు చేస్తుంటే చూశాను అనమాట. చక్కగా చూసి అది తిన్నప్పుడు నాకు ఎంత బాగా నచ్చిందంటే రవ్వ లడ్డు ఇది చాలా బాగా నచ్చింది. అప్పుడు చూసిందే, మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు చూడలేదు ఎక్కడ అని. తిన్నాను, అప్పటి నుంచి తింటూనే ఉన్నాను. చేయడం ఇదే. ఆ నెయ్యి నువ్వు ఎంతసేపు అయినా బరువు ఎందుకు? ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ అంటే ఇందులో కాజు, తర్వాత మనకి కిష్మిష్, ఈ రెండే పడతాయి. వీటిని ఫ్రై చేసుకోవడానికి ఈ స్పూన్ ఉపయోగిద్దాం. ఇది ఫ్రై చేసుకుని తీసేసి ఇందులోనే మనం చక్కగా రవ్వ వేసుకోవచ్చు. ఇందులోనే కిష్మిష్లను కూడా వేసేసుకొని మంచిగా రవ్వ లడ్డు కోసం ఫ్రై చేసేద్దాం. ఇప్పుడు ఇంచకగా ఇది ఫ్రై అయింది. దీన్ని మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం. రవ్వ లడ్డులో ఇవి మధ్య మధ్యలోకి అలా వస్తుంటే ఎంత బాగుంటుంది కదా. రవ్వ లడ్డు టేస్ట్ బాగుంటుంది. ఇంకా డ్రై ఫ్రూట్స్ తగిలితే ఇంకా బాగుంటుంది. సిద్ధు, నువ్వు ఎప్పుడైనా రవ్వ లడ్డు ఎప్పుడు తిన్నావు? నువ్వు ఎప్పుడైనా కదా తినే ఉంటావు నాకు తెలుసు. ఎందుకంటే మార్నింగే నేను రవ్వ లడ్డు చేస్తున్నాను చెప్పగానే నాకు తెలుసండి రవ్వతో చేస్తారా. కరెక్ట్ సిద్ధు, రవ్వ లడ్డు రవ్వతో చేస్తాను. రవ్వ లడ్డు రవ్వతో కాకపోతే దేంతో చేస్తారు? చాలా కరెక్ట్ గా చెప్పేశారు. నేను రవ్వ లడ్డుకి కావాల్సిన సామాన్లన్నీ ఒక పేపర్ పెన్ను తీసుకురా అని చెప్పాను. ఏముందండి రవ్వ లడ్డుకి ఏ పేపర్ పెన్ అవసరం లేదు, రవ్వ ఉంటే చాలు, పంచదార రవ్వ రెండే కదా తీసుకొచ్చేస్తాను. ఈ జోక్ బాగుంది. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ మా ఇంట్లో ఎప్పుడు ఉంటాయి, తేన అవసరం లేదు. ఈరోజు నేను 10 కిలోల రవ్వతోటి రవ్వ లడ్డూని చేస్తున్నాను. 10 కిలోలు. 10 కిలోలకి ఎన్ని అవుతాయి రవ్వ లడ్డూలు? అంటే 10 కిలోల రవ్వ వేస్తున్నాను ఆయిష. తర్వాత ఇందులో 6 కొబ్బరికాయలని వేస్తున్నా. తురుము ఇవన్నీ మనం మామూలుగా అయితే చెప్పలేము, కానీ అయితే చెప్పగలం. ఆరు కొబ్బరికాయలని వేసి ఇందులో కొబ్బరికాయ తురుము కూడా వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది ఆయిష ఇది. అవును. ఇప్పుడు దీన్ని దోరగా ఫ్రై చేయాలి. ఇప్పుడే 6 కొబ్బరికాయలు కొట్టారు కదా, 6 కొబ్బరికాయలో నుండి వచ్చిన వాటర్. నాకు కొబ్బరి నీళ్ళు అంటే చాలా ఇష్టం, నేను కూర్చొని తాగుతా. ఆయిష, నువ్వు కూడా కష్టపడుతున్నావంట. ఏంటి ఇంత వచ్చింది 6 కొబ్బరికాయలో నుండి?
शुक्रिया भाई वाह మా వారి చేతులతో ఇచ్చారు కాబట్టి ఎంత స్వీట్గా ఉందో చాలా ఈ వాటర్ అయితే చాలా స్వీట్గా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఏంటి దీంట్లో నిద్రపోవడానికి పౌడర్ కలిపేసాను నిద్రపోవడానికా మరి రవ్వ లడ్డూలు మీరు చేసేస్తారా తాగేస్తే పడుకుంటానికి చేయరు అబ్బా నాకు నిద్ర మాత్రం కల్పన అవసరం లేదు నాకు మంచం చూస్తేనే నిద్ర వచ్చేస్తుంది పడుకున్నా వెళ్ళి మీరు చేసేస్తారా అబ్బా మీరు చేసేస్తారు నేను వెళ్ళి నాకు నిజంగా కలిపేశారు మీరు నిద్ర వచ్చేస్తుంది నాకు ఆదిగా పడుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి కలుపుకుంటూ ఫ్రై చేయాలి ఇది మంచి సువాసన రావాలి రవ్వ లడ్డు టేస్ట్ అంతానంట ఇక్కడ చెప్తున్నాను కదా సౌండ్ ఏంటి గర్ర అందుకే ఆపేసాను రవ్వ లడ్డు టేస్ట్ అంతా కూడా రవ్వని ఫ్రై చేయడంలోనే ఉందంట ఓకే రవ్వని ఎంత చిన్న మంట మీద ఫ్రై చేయాలి ఓపిక సహనంతో ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మనం సహనం ఓపిక ఇక్కడ పాటించాలి మనం ఎక్కువ క్వాంటిటీలోనే మాకు అవుతుంది చిన్న చిన్న అయితేనే చిన్నవి అయితే అసలు ఇష్టం ఉండదు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చక్కగా కాస్త కలర్ చేంజ్ అయింది ఇప్పుడు ఇందులో కాస్త నెయ్యి వేసుకుంటూ ఈ నెయ్యి చాలా అంటే చాలా బాగుంది ఈ నెయ్యి ఎక్కడిది మా ఆయిషని అడిగి తెలుసుకుందాం ఇంకెక్కడిది రాజమండ్రి నుంచే వస్తుంది నెయ్యి మాకు ఎస్ నెయ్యి కొబ్బరి నూనె ఇప్పుడు ఆశ చక్కగా కలుపుతుంది ఇంకా ఇందులో కొంచెం నెయ్యిని మనం నెయ్యిని ఎంత ఎక్కువగా వేసుకుంటుంటే అంత టేస్ట్ ఉంటుందా అంత బాగుంటుంది అంతే కదా నెయ్యి అనేదే మనకి టేస్ట్ అంతేనా నువ్వు గరగర తిప్పు నేను మాట్లాడుతూనే ఉన్నా నువ్వు చెయ్యి అలాగే చేస్తున్నావా సౌండ్ కాదు తిప్పుతున్నా అరే తిప్పు 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 నవ్వు సిప్పు 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 ఇలా నెయ్యి వేసుకుంటూ మా వదిన పావు కేజీ వేయమంటే కేజీ వేస్తుంది నెయ్యి ఇప్పుడు నేను 10 కిలోస్ రవ్వతో చేస్తున్నాను కదా ఇందులో ఎంత నెయ్యి పడుతుంది అనుకుంటున్నావు 3 కిలోల నెయ్యి వరకు పడుతుంది 3 కేజీలు కొంచెం కొంచెం వేసుకుంటూ మనం చేసుకోవాలి మంచిగా చిన్న మంట మీద కొంచెం కలపొచ్చు కదా వాసన వస్తుంది మంచి సువాసన వస్తుంది కదా ఈరోజు ఒక 10 లడ్డూలు తింటారా 10 కాదు కానీ ఒక 20 తింటాం 20 తింటారా మా వారికి స్వీట్స్ అంటే ఎక్కువగా ఇష్టం ఉండదు ఆ స్వీట్స్ ఇష్టపడేదాన్ని నేను ఒకదాన్ని ఆయిషాకి కూడా ఇష్టం ఉండదు మా పిల్లలంటే మరీ అంత ఇష్టంగా కాదు కానీ ఒకటి అలా తింటారు నేనైతే చాలా అసలు నాకు చాలు అనిపించే వరకు తింటాను నేను కొద్దిగా ఒక్కటి తిని చాలు అని మొహమాటం ఉండదండి నాకు అస్సలు ఫుడ్ దగ్గర నాకు అస్సలు మొహమాటం ఉండదు చెప్పక్కర్లేదు మా దేశం సరే ఇప్పుడు ఇందులో కొబ్బరికాయల్ని ఇప్పుడే నేను ఉంచాను తీసుకొస్తా నేను ముందు 10 కిలోల రవ్వలోకి 6 కొబ్బరికాయలు సరిపోతాయి అనుకున్నాను 6 కొట్టాక నాకు తక్కువ అనిపించింది మళ్ళీ ఇంకొక 4 కొబ్బరికాయలు కొట్టించేసాను మొత్తం ఇవి ఇంతే వచ్చింది ఏంటండి 10 కొబ్బరికాయలు ఇదంతా 10 కొబ్బరికాయలు నేను 6 కొబ్బరికాయలకి ఎక్కువ వచ్చేస్తుందేమో అనుకున్నాను తర్వాత మళ్ళీ 4 కలపాల్సి వచ్చింది ఇది వేయండి నేను కలుపుతూ ఉంటాను మనం కొబ్బరి కూడా వేసి మంచిగా
ఇది పచ్చి కొబ్బరికాయ, ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. ఇలా పచ్చిది వేసి దీంట్లోనే మంచిగా డ్రై ఫ్రై అవ్వినట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇంకాస్త నెయ్యి వేద్దాం ఇందులో. ఇందులో పంచదారని తీగ పాకం వచ్చినట్టుగా నేను ఇక్కడ పొయ్యి మీద పెట్టేశాను. ఏంటి మా వదిన అంత పొడుగ్గా ఉంది? ఏంటి ఎవరు రహస్యం? ఒకసారి కింద చూడండి. మరి ఏం చేయను, ఇది పెద్ద గిరి పెట్టి. ఆశ నీకు అందుతుందా? నాకు అందు కదా. మీది ఇది ఎత్తు, అది గట్టు చాలా ఎత్తు. ఇది ఒక రహస్యం చెప్పనా నేను? ఈ గట్టు చేసినప్పుడు చేసిన అతను అన్నారు నాకు, మేడం మీరు పొట్టిగా ఉన్నారు కదా, మీ గట్టుని కొంచెం పొట్టిగా ఇంతవరకు చేస్తానంటే, అబ్బబ్బే వద్దు, నా కింద వార్డ్రోబ్స్ అన్ని చిన్నగా వచ్చేస్తాయి, నువ్వు పైకి ఎత్తుగానే పెట్టు, ఏం పర్వాలేదు నేను మేనేజ్ చేసుకుంటానని. ఎంత పొడుగున్నా అందదు ఇది కదా పెట్టేశారు అని అనవసరంగా అప్పుడు అలా చెప్పేసేసరికి ఇంత పొడుగు ఇది హైట్ పెంచేశారు. ఇప్పుడు తిప్పలు పడుతున్నా. మనకి కొంచెం కిందకున్న హైట్ పెంచుకోవచ్చు, హైట్ అయితే తగ్గించుకోలేము. మెయిన్ అది మనం ఏమైనా దీని మీద పెట్టుకొని హైట్ పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇంకా మంచిగా కలర్ అయితే వచ్చేసింది. కొబ్బరి రవ్వ మంచిగా నెయ్యి వేసుకుంటూనే ఫ్రై చేసాము. మంచిగా నెయ్యిలో ఫ్రై అయిపోయింది, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇందులో ఇలాచీ పౌడర్ మంచి రవ్వ లడ్డుకి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా ఆయిష, మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు దీన్ని మంచిగా ఇలా కలిపేసుకొని ఇందులో ఇప్పుడు నేను హైట్ మీద నిలబడి కాసిన పంచదార పాకాన్ని సిద్ధుని స్వహస్త్రాలతో తీసుకొచ్చి ఇందులో వేసి, ఇందులోనే ముందు మనం డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఆ పాకం వేసేద్దాం. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో పంచదార పాకాన్ని వేసేసుకుందాం. మంచిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిసి ఇలా బాగా కలిపేవాళ్ళు ఉండాలి ఇక్కడ. ఇది చక్కగా కాస్త చల్లారింది. ఓకే పర్వాలేదు ఆయిష. ఇప్పుడు ఇందులో ఇంకాస్త నెయ్యి వేసుకుందాం. సిద్ధు నువ్వు కలుపుతూ ఉండాలి, నేను నెయ్యి వేస్తాను ఇందులో మళ్ళీ నెయ్యి వేసేసుకొని ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నెయ్యిని వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మనం ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఆయిష. ఇప్పుడు కొద్ది కొద్దిగా మనం తీసుకొని ఇందులో వేసుకొని ఇప్పుడు రవ్వ లడ్డూని చుట్టేసుకుందాం. ఆయిష ఇప్పుడే కాస్త టేస్ట్ చూసింది, ఎలా ఉంది ఆయిష? కరెక్ట్, అన్నీ కరెక్ట్గా సరిపోయింది. బాగుంది కదా టేస్ట్? బాగుంది, ఎందుకంటే నేను కూడా చేశాను. ఎస్, ఇది ముందు కట్టుకుందాము ఉండలు. లడ్డూలు కట్టుకుందాం. లడ్డూలు కట్టుకోవడం కాదు, లడ్డూలు చుట్టుకుందాం, అంతేనా?
రవ్వ లడ్డూలు చుట్టుకుందాం. నన్ను అడుగుతున్నారేంటి? నాకు తెలీదు. మన సిద్ధుని అడిగితే కరెక్ట్గా చెప్తాడు. సిద్ధు ఏమంటారు? సిద్ధు చుట్టడమే అంటారు కదా. రవ్వ లడ్డు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా అంటారు. ఆంధ్రాలో ఒకలా అంటారు, ఇక్కడ తెలంగాణలో ఒకలా అంటారు. ఇలా నెయ్యి రాసుకొని చేతులతోటి, నువ్వు నెయ్యి రాసుకున్నావు, నీ చెయ్యి ఇంతవరకు వస్తుందా? రాదు కదా. మరి ముగ్గురికి మధ్యలో పెడితే దీని మీద కదా మన లడ్డూలు వేసుకోవాలి. నువ్వు చేస్తావంటే అప్పుడు ఒక లడ్డు. ఓకే, ఒక పని చేద్దాం, ఇలా పెట్టి ఇందులో కూడా కొన్ని వేద్దాం. వేడిగా లేదా బాగానే చేస్తాను నువ్వు. సిద్ధి ఎలా ఉంది చేస్తుంటే మీ ఇద్దరికి? బాగుంది కదా. ఆడుతూ మా వారు ఎప్పుడు ఇదే పాట, ఆడుతూ పాడుతూ ఇదే పాట అంటున్నానని పాటను మార్చాలంట. ఏం పాటను మార్చమంటారు చెప్పండి, మీరే చెప్పండి. నేను చెప్తాను. నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు. మీ పాట పాడనా? నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగా. మా కరీము ఈ వ్లాగులో కనిపించట్లేదు ఏంటి అని అనుకుంటున్నారు కదా. ఇప్పుడే పెద్ద వర్షంలో తడుచుకుంటూ, అంటే నేను ఒక పని మీద తనకి బయటికి పంపాను అనమాట. ఆ పని సక్సెస్ఫుల్గా చేసుకొని తడిసిపోయి ముద్ద అయ్యి వచ్చాడు. ఇప్పుడు బట్టలు మార్చుకోమని మార్చుకుంటున్నాడా లేదా? ఏమో మరి ఇంటికి వెళ్ళినట్టున్నారు. మా కరీము చేసుకొచ్చిన ముఖ్యమైన మంచి పని మరి కాసేపట్లో చెప్తాను. అప్పటి వరకు బ్రేక్. రవ్వ లడ్డూలు చక్కచక్క మంచిగా అయిపోతున్నాయి.
మీరు అన్నీ సమానంగా చేయండి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది అని మీ ముగ్గురికి చెప్తున్నాను కదా, నాకు అలాగే వస్తున్నాయి. ఒకటి చిన్నది ఒకటి పెద్దది. కరెక్ట్ సమానంగా ఎందుకంటారు అలా తేడాలు వస్తున్నాయి? అలాగే వస్తుంది, అంత కరెక్ట్గా రాదు. మనం కరెక్ట్ మెజర్మెంట్ ఏం తీసుకోలేదు కదా. తీసుకోలేదు. మెజర్మెంట్ ఏమైనా కరెక్ట్గా తీసుకుంటే కరెక్ట్గా వస్తాయి. అవును, అది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే కరెక్ట్గా చేస్తారు. మనం ఫస్ట్ మొదటిసారిగా మా ప్రయత్నం ఇది. టేస్ట్ అయితే బాగుంది. మేము ఇందాక చూసాం స్పూన్లతోటి. మా సిద్ధు కూడా టేస్ట్ చేస్తాడు. నువ్వు కూడా చేసావా? నువ్వు చేసింది నేను చూడలేదు. చేసిందా? నేను, మా వారు, మా ఆయేషా, సిద్ధు, జ్యోతి మేమందరం కలిసి టేస్ట్ చేసాం. ఇప్పటికీ సక్సెస్ఫుల్గా మంచిగా అందరం కలిసి అందరు రండి. జ్యోతి, ఆయేషా, సిద్ధు మనం అందరం కలిసి చాలా ప్రేమతో అయితే చేసాం. ప్రేమతో చేసాం కదా అందరం కూడా. ఇష్టపడి చేసాము. ఇవి చేసేటప్పుడు మంచి మంచి చాలా కబుర్లు అయితే చెప్పేసుకుంటూ చేసాము. చాలా తెలియలేదు కానీ చాలా మంచిగా చాలా బాగా కుదిరింది. మేము ఇది చేయకముందు టేస్ట్ చేసాము. ఇప్పుడు చేసిన తర్వాత కూడా ఒకటి టేస్ట్ చేద్దాం. ఆహా, సాఫ్ట్గా అలా ఇరిగిపోయినట్టుగా ఉండాలి రవ్వ లడ్డు అనేది. ఇప్పుడు మా వారికి టేస్ట్ చేయించి, చెయ్యి కాదు కదా నా చేతుడు తినాలి కదా. ఎలా ఉంది? ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. సేమ్ రవ్వ లడ్డు ఉంది. సేమ్ అలాగే ఉందా? వావ్. మా ఆయేషా ముందే చోటా భాబీ, కానీ స్వీట్ ఎక్కువగా తింది కాబట్టి. ఎలా ఉంది? సేమ్ రవ్వ లడ్డు లాగే ఉందట. నువ్వు కూడా తిను. సిద్ధురా, ఎలా ఉంది? సూపర్ ఉంది. రామేశ్వరి నువ్వు కూడా రా. స్వీట్ ఇష్టం కాబట్టి ఇష్టపడి బాగా తింటారు. కానీ చాలా బాగా కుదిరింది. రామేశ్వరి రా. చాలా అంటే చాలా టేస్ట్. తింటుంటే ఇంకా తినాలనిపించేలాగా నోట్లో అలా అలాగా కరిగిపోతుంది కదా. రామేశ్వరి నువ్వు కూడా టేస్ట్ చేయి. ఎలా ఉంది? ఉప్పు సరిపోయిందా చూడు. బాగుందా? నచ్చిందా? నువ్వు ఇప్పుడే వచ్చావు, ఇది ఎలా చేసావు నువ్వు చూడలేదు. స్మెల్ తెలుస్తుంది. వచ్చిన వాళ్ళకి బాగా తెలుస్తుంది, మనం ఇక్కడే ఉంటే మనకి. కానీ చాలా బాగా కుదిరింది. ఇప్పుడు దీంతో పాటు మనం ఇంకా ఏమి ఇవ్వబోతున్నాము? మా కరీం ఒక స్పెషల్ పని చేసుకుని వచ్చాడని చెప్పాను కదా. ఆ స్పెషల్ పని ఏంటో నేను చూపిస్తా. తను వేడివేడిగా సమోసాల్ని కూడా చేయించుకొని వచ్చాడనమాట. పాపం బాగా తడిసిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు తను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి ఇది వేడివేడిగా చేయించుకొని ఆలు సమోసా. మేము రవ్వ లడ్డుతో పాటు ఆలు సమోసా. మరి తాగడానికి తీసుకొచ్చే సిద్ధు తనే తీసుకొచ్చాడు. ఇక్కడ పెట్టడానికి ప్లేస్ లేదు కానీ జరుపుదాం. పల్పి ఆరెంజ్. మరి ఇవి తిన్న తర్వాత మంచిగా పల్పి ఆరెంజ్ కూడా తాగితే బాగుంటుంది. ఇదండి దీపావళి స్పెషల్. మా ఇంట్లో మా చేతులతో చేసిన ప్రేమగా చేసిన రవ్వ లడ్డూలు, తర్వాత మా కరీం తీసుకువచ్చిన ఆలు సమోసాలు వేడివేడిగా ఉన్నాయి ఇవి కూడా. తర్వాత చల్లని పల్పి ఆరెంజ్. ఇప్పుడు వీటన్నిటిని ప్యాక్ చేసేద్దాం. చక్కగా ప్యాకింగ్ చేసేద్దాం. ఈరోజు మా కొత్త జ్యోతి వాళ్ళ బాబు బర్త్డే, అందుకని ఈరోజు తొందరగా వెళ్ళాలి నువ్వు. సరే నాకు కవర్ ఇచ్చే, నీకు ప్యాక్ చేసేస్తాను.
ఇక్కడ మా కెమెరామెన్ దుర్గా ప్రసాద్ కూడా మాకు చక్కగా హెల్ప్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ దుర్గా. దుర్గా నువ్వు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి. చక్కచక్క ప్యాకింగ్స్ అయితే అయిపోతున్నాయి. ఇంకా ఇవాళ బాక్సెస్ ఏంటి बहुत अच्छी बहुत अच्छा నేర్చేసుకున్నాడు. ఎక్సైట్మెంట్ లో పాపం తనకి మాటలు కూడా రావట్లేదు. చాలా ఎక్సైట్మెంట్, ఫుల్ క్రాకర్స్ చేస్తున్నాము. నేను రిహాన్ కూడా. నాకు బాక్స్ అంటే చాలా భయం గైస్. నీకు బాక్స్ ఇష్టం ఉంటే
మా బాంబ్ వేరే బాంబ్ ని కాల్చడానికి వెళ్తుంది. ఇట్స్ ఓకే, కుచ్ భీ హోతా नहीं, చలో చలో ఇట్స్ ఓకే. ఇప్పుడు ధైర్యం వచ్చేసింది మా మిఠీకి, ఎక్కలేని ధైర్యం వచ్చింది పాపం తనకి. భయపడుతుంది పాపం.